హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక గవర్నమెంట్ జాబ్ లేదా ప్రైవేట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారైతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో డైలీ కొత్త జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ అప్డేట్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయిపోతే నోటిఫికేషన్ రిలీజ్ అయిన విత్ ఇన్ మినిట్స్లోనే అక్కడ అప్డేట్స్ అనేవి మీకు పొందవచ్చు. అంతేకాకుండా డైరెక్ట్గా అక్కడి నుండే మీరు జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో మనం తెలంగాణ గవర్నమెంట్ యొక్క జీపీఓ పోస్ట్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. నోటిఫికేషన్ అంటే ఇది ఇంకా రిలీజ్ కాలేదు, కానీ 10,954 జీపీఓ పోస్టుల్ని భర్తీ చేయడానికి ఆమోద ముద్ర అయితే తెలిపిందనమాట తెలంగాణ మంత్రిమండలి సభ. సో మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మొత్తం నాయకులు అందరూ కలిపి మనకి మంత్రిమండలిలోని డిసైడ్ చేశారనమాట. గ్రామ పరిపాలన అధికారి పోస్టులు 10,954 మనకి నియమించడానికి ఆమోదం తెలిపారనమాట. అయితే ఈ 10,954 పోస్టులు డైరెక్ట్గా కాదు. అసలు ఏంటి జీపీఓ పోస్టులు అనే విషయానికి వస్తే, మనకి తెలంగాణ గవర్నమెంట్ విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థని రద్దు చేసిందనమాట. ఆ రద్దు చేసిన తర్వాత మనకి ఇంకా 2016లో కొత్త రాష్ట్రాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు అయ్యాయి అన్నమాట. సో అక్కడ మనకి ఇన్ఛార్జ్ పోస్టులతో నడుస్తున్న ఆ కార్యాలయాల్లో నియమించేందుకు కొత్తగా 361 పోస్టులని సర్కారు తాజాగా మంజూరు చేసింది. వీటి కోసం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు, ఆ పైన సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను ఏర్పాటు చేస్తూ 33 పోస్టులకు ఆమోద ముద్ర వేసింది. ఈ గ్రేడ్ వారిని జిల్లాల్లో అదనపు కలెక్టర్లుగా నియమిస్తుందన్నమాట. సో ఈ విధంగా విఆర్ఏ విఆర్ఓలను ఆల్టర్నేట్ చేస్తూ జీపీఓ పోస్టులని కొత్తగా క్రియేట్ చేసింది. అదే గ్రామ పంచాయతీ అధికారి అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఈ విఆర్ఓ విఆర్ఏ చేసే పనులన్నీ చేయాల్సి ఉంటుందన్నమాట. సో సేమ్ వర్క్ అదే, కాకపోతే పోస్ట్ నేమ్ అనేది మారిందనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి 10,954 పోస్టుల్లో విఆర్ఓ విఆర్ఏల కింద ఆల్రెడీ చేస్తున్న వారిని 6,000 మందిని సెలెక్ట్ చేస్తారనమాట, అర్హత ఉన్న వాళ్ళని. మిగిలినటువంటి పోస్టుల్ని అంటే 4,000 చిల్లర పోస్టుల్ని కొత్తగా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు, జీవో ద్వారా అనమాట. సో మనకి కొత్తగా జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ఒక 4,000 పోస్టులు అయితే రెడీగా ఉన్నాయి. సో మనం ఎప్పటి నుండే ఆ పోస్ట్ కోసం రెడీగా ఉండాల్సి ఉంటుంది. సో ఏ క్షణమైనా మనకి నోటిఫికేషన్ అనేది తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేయొచ్చు. అయితే ఈ జీపీఓల యొక్క జాబ్ ఏంటి, ఏం పని చేయాలి ఈ జాబ్లో సెలెక్ట్ అయితే అంటే, మనకి విద్యార్హత ధృవీకరణ పత్రాల జారీకి సంబంధించి విచారణ, అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది కదా, ఆ సర్టిఫికేట్స్ యొక్క ఎంక్వైరీ కోసం మనకి వర్క్ అనేది ఉంటుందన్నమాట. ఆ తర్వాత ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల భూములు, చెట్ల పరిరక్షణ, భూముల సర్వేలు, కొలతలకు సహాయకులుగా, మరియు అంతేకాకుండా గవర్నమెంట్ ఇచ్చినటువంటి సబ్సిడీ పథకాలు ఏవైనా ఉంటాయి కదా స్కీమ్స్, ఆ స్కీమ్స్ యొక్క లబ్ధిదారులని గుర్తించడం అన్నమాట. ఎలిజిబుల్గా ఎవరున్నారు ఎవరు లేరు అనేది సెలక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా గ్రామ స్థాయిలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయకర్తగా జీపీఓలు వ్యవహరిస్తారు. సో ఈ గ్రామ పంచాయతీ అధికారి యొక్క పనులు ఇవన్నమాట. సో వర్క్ అనేది ఆల్రెడీ విఆర్ఓ విఆర్ఎల్ చేసే పనే ఉంటుంది. అందులో వాళ్ళకు కూడా 6,000 పోస్టులు అనేది ఇచ్చారు. కొత్తగా మరొక 4,000 చిల్లర పోస్టులు అనేవి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వస్తే, మనకి విఆర్ఓ విఆర్ఏలకి ఎటువంటి సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందో దీనికి కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా శాలరీ కూడా మనకి 30,000 రూపాయల నుండి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు అనమాట. సో ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్ కాదు, మనకి పోస్టులు భర్తీ చేస్తున్నారు, దానికి ఆమోదం తెలిపింది గవర్నమెంట్ అని ఒక కన్ఫర్మేషన్ న్యూస్ అనమాట. సో మనకి ఈ రానున్న నెక్స్ట్ 1 or 2-3 మంత్స్లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉండొచ్చని నేను భావిస్తున్నాను. ఓకే, దీని గురించి ఒకసారి అలా అబ్జర్వేషన్లో ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక ఏదైనా గవర్నమెంట్ జాబ్ కానీ, ప్రైవేట్ జాబ్ కానీ, ఏదో కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ గురించి కానీ ఎదురు చూస్తున్న వాళ్ళైతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి మనం ఇస్తూనే ఉంటాం. అంటే జాబ్ నోటిఫికేషన్ పడక ముందు కూడా మనం దానికోసం ఇన్ఫర్మేషన్ అనేది చేస్తూ ఉంటాము. అంతేకాక డిస్క్రిప్షన్లోనే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్లో జాయిన్ అయిపోతే చిన్న న్యూస్లు కూడా మనం అందులో పోస్ట్ చేస్తూ ఉంటాం, ఇన్ఫర్మేషన్ కూడా అందులో పోస్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా మీరు ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ జాబ్కి సంబంధించి మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు అక్కడ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, లేదా ఏమైనా ఫామ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అన్నీ అందులో ఉంటాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.